హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ ఇది పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్కు ట్రైన్లో బయలుదేరినప్పుడు మనకు రెండో స్టేషన్గా వస్తుంది. ఇది సుల్తానాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఎలివేషన్ వచ్చేసి 241 మీటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సింగిల్ ప్లాట్ఫామే ఉంటుంది సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో. సెకండ్ ప్లాట్ఫామ్ అనేది లేదు. మీరు చూసినట్టు నెంబర్ 1 ప్లాట్ఫామ్. సుల్తానాబాద్ బస్ స్టాండ్ నుంచి మనకు సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ 2.6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. 2001లో ప్రారంభమైనటువంటి సుల్తానాబాద్ రైల్వే స్టేషన్కి ఇప్పటివరకు కూడా సరైన రోడ్డు మార్గం లేదు ఫ్రెండ్స్. ఆఫ్టర్ 24 ఇయర్స్ తర్వాత ఈ స్టేషన్ ముందు రోడ్డు పనులు జరుగుతున్నాయి. 241 మీటర్స్ ఎలివేషన్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద పూర్తి స్థాయిలో ఈ సిఓఎస్ కవర్ ఓవర్ షెడ్స్ కూడా లేవు ఫ్రెండ్స్. చూసినారు కదా, ఇక్కడ ఒక్క చోట్ల మాత్రమే ఉంది ఈ కవర్ ఓవర్ షెడ్ సిఓఎస్ అనేది. మిగతా చోట్ల అయితే రావాల్సి ఉంది. ఈ ప్లాట్ఫామ్ అయితే అతి చిన్న ప్లాట్ఫామ్ మరియు స్టేషన్ కూడా చాలా చిన్నదే. మీరు చూసినటువంటిది వాగ్లాక్ మాత్రం ఉంది. ఈ స్టేషన్ పక్కనే మనకి ఎక్స్టెండ్ చేస్తున్నారు, చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ స్టేషన్ బిల్డింగ్ని చిన్నగా పక్కనే ఎక్స్టెండ్ చేస్తున్నారు, కానీ ఇంకా ప్లాట్ఫామ్ అయితే మాత్రం ఈ సిఓఎస్ అయితే ఒక్క దగ్గరే ఉంది. ఇంకా కవర్ అవుట్ షెడ్స్ అనేది ఈ స్టేషన్లో రావాల్సి ఉంది. ఇక్కడ ట్రైన్ల విషయానికి వస్తే మనకి ఈ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో మనకు ప్రజెంట్ ఆగేవి రెండు ట్రైన్లు ఇక్కడ హాల్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 ట్రైన్లు ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు నేను. ప్రతిరోజు బోధన్ నుండి బయలుదేరినటువంటి మెము ప్యాసింజర్ ఈ సుల్తానా మీదుగా వెళ్తుంది సిర్పూర్ టౌన్కి. అలాగే సిర్పూర్ టౌన్ నుంచి ఇదే మెము ప్యాసింజర్ తిరుగు ప్రయాణంలో సిర్పూర్ టౌన్ నుంచి బయలుదేరి సుల్తానాబాద్ మీదుగా బోధన్ చేరుకుంటుంది. ఈ 2 ట్రైన్లకు మాత్రమే ప్రస్తుతానికి మన సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ అనేది ఉంది. మిగతా ఏ ట్రైన్స్ కూడా ఈ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో అనేది హాల్టింగ్ అనేది లేదు. ఇందాక మీరు 241 మీటర్స్ ఎలివేషన్ ఉన్నటువంటి చిన్న ప్లాట్ఫామ్ చూసారు కదా, ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అది. ఇప్పుడు మీకు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఏముందనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ గూడ్స్ ట్రైన్ వెళ్ళనివ్వండి. వెళ్ళిన తర్వాత మీకు నేను ఈ సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఏముందనేది చూపిస్తాను. ఇటు సైడ్ కూడా మొత్తం యార్డ్ లాగా ఓపెన్ ఏరియా చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇది మొత్తం ఓపెన్ ఏరియా లాగా ఉంచారు. ఇది మొత్తం గూడ్స్ ట్రైన్కి సంబంధించినటువంటి ప్రస్తుతానికి ప్రెజెంట్ ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే లేదు. సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే యూజ్ చేయడానికి వీల్లేదు. ఇది మన నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్లో యార్డ్ ఎలాగ ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది ఈ యార్డ్ అనేది. ఇప్పుడు ఇక్కడ మన స్టేషన్ ముందు మాత్రం మీకు కింద చెప్పినట్టు ఈ 24 ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇంతవరకు అయితే సరైన రోడ్డు మార్గం అనేది మన సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ లేదు. ఇప్పటి వరకు సుల్తానాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులందరూ ఈ మట్టి రోడ్డు మీదుగానే సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ చేరుకునేవారు. కానీ ఇప్పుడు ఆ తిప్పలన్నీ తప్పనున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు మొత్తం ఈ ఏరియా మొత్తం మనకి ఈ తార్ రోడ్ అనేది వేస్తున్నారు. ఇప్పుడు వాటి పనులు ఇక్కడ జరుగుతాయి, మీరు చూస్తున్నారు కదా. ఈ త్వరలోనే మనకి కొత్త రోడ్ అనేది అందుబాటులో రానుంది. ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ ఇక ముందు మన సుల్తానాబాద్ వాసులకు ఉండవు. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. త్వరలోనే మనకి ఈ పనులను పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో మనకి ఈ రోడ్ అనేది అందుబాటులో రానుంది. ఈ రోడ్డు మార్గం పనులు మొత్తం పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు చాలా తక్కువ మంది వచ్చారు. చాలా పదుల సంఖ్యలోనే ప్రతినిత్యం సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం అనేది కొనసాగిస్తున్నారు. ఇక ముందు ఈ ప్రయాణికుల సంఖ్య అనేది ఇక్కడ నుంచి సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది చాలా వరకు పెరిగిపోతున్నది. ఎందుకంటే ఇప్పటివరకు సరైన మార్గం అనేది లేదు సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ రావడానికి. ఇప్పుడు మాత్రం రోడ్డు పనులు పూర్తవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచే ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది తిరుపతి నుంచి బయలుదేరినటువంటి కరీంనగర్కు వెళ్తున్నటువంటి తిరుపతి టు కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ లేని కారణంగా ఈ మెయిన్ లైన్ నుంచే వెళ్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్యలో వచ్చేసి ఈ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ ఇది. ఈ మెయిన్ లైన్ మీదుగానే తిరుపతి నుంచి బయలుదేరినటువంటి తిరుపతి టు కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తూ మన కరీంనగర్ వైపు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సుల్తానాబాద్ వాసులకు తిరుపతి వెళ్ళాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే సుల్తానాబాద్ వాసులు ప్రతినిత్యం ఇక్కడ నుంచి ప్రతి గురువారం ప్రతి ఆదివారం సుల్తానాబాద్ వాసులు తిరుపతికి బయలుదేరాలంటే ఇటు మన కరీంనగర్ కన్నా రావాల్సి ఉంటుంది, లేదంటే ఇటు మన పెద్దపల్లి కన్నా వెళ్ళి ఆ పెద్దపల్లి రైల్వే జంక్షన్ నుంచి ఎక్కి తిరుపతికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ హాల్టింగ్ లేని కారణంగా వాళ్ళకి తిప్పలు అనేది తప్పడం లేదు. త్వరలోనే మన కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ని జైత్ వరకు పొడిగించబోతున్నారు. కాబట్టి ఈ మన సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఈ తిరుపతి ట్రైన్కి హాల్టింగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో కరీంనగర్ టు తిరుపతికి కనుక హాల్టింగ్ దక్కిందంటే
ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ ఇటు సుల్తానాబాద్ వాసులు ఇటు కరీంనగర్ కన్నా రావాల్సి ఉంటుంది, ఇటు పెద్దపల్లి కన్నా వచ్చి ఎక్కాల్సి ఉంటుంది ఇదే ట్రైన్ని. కాబట్టి వాళ్ళందరి కష్టాలు కూడా దూరంగానే ఉన్నాయి ఈ ఒక్క హాల్టింగ్తో. ఇలా చేస్తే సుల్తానాబాద్ వాసులకే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి అందరికీ కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. సుల్తానాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతినిత్యం గూడ్స్ ట్రైన్లలో లోడింగ్ అన్లోడింగ్ చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంటాయి. ఇక్కడ నుంచి ఆదాయం కూడా బాగానే వస్తుంది ఈ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్కి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.